ఏమేం శివంగి ధరణి కృష్ణ సర్పం కాటేసింది. మా కుల దేవత ఆసక్తిని చూడొచ్చన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పం బుస్సును లేచింది. భయంతో ఉరికిన వాటిని పారేసిన విడిచిపెట్టలే. కాలే పడి కాటేసింది కూడా, నన్ను కాటేసి వెళ్ళిపోయింది. తాళపత్రాలు కూడా ఇచ్చి ఆ రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత. ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది. తప్పు చేసిన కూనా, తప్పు చేసిన నువ్వు సల్లగుంటున్నా, నువ్వు సల్ల. కోయదొర మీద ఎన్నో ఆశలు పెట్టుకోవచ్చు. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సింది యోగిని కాదు, కోయిదొర పారేసిన తాళపత్ర గ్రంథాల్ని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడని జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడండి. రండి, తాళపత్రాలను రామా రామా వెళదాం రా. ఈ పరిస్థితుల్లో నీళ్లు తాగు, నిద్ర కూడా పోకూడదు. మధు మధు స్వామి చూస్తారేం స్వామి, నా కూతుర్ని కాపాడండి. స్వామి, ఆ రోజు పాము కాటేయకుండా మీరే తాయెత్తి కట్టారు. ఇవాళ తన ప్రాణాల్ని మీరే కాపాడాలి. స్వామి, మీరు కట్టిన తాయెత్తు విప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంది. శ్వేతనాగు శక్తి నాకు తెలుసు. పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలనే నా శక్తి అంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయొద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగిందేమి? స్వామి, తను బ్రతకాలి. తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. మధు ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాల్ని కాపాడగలడు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుణ్ణి ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకివ్వగలను. మధు మధు కళ్ళు మీద మధు మధు. అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం అటు ఉంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పాములు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళకు ఒరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? పడగల గొడుగున పొడమిని
పరిచిన తనువున హరిగల తండ్రి దిగిరారా హరిరాజ పాహి పాహి పరమేశ కంఠహార ధీర నన్నే కావరా శరణురా కరుణతో కదలిరా శరణురా కరుణతో కదలిరా పడగల గొడుగున పుడమిని పొదిగిన స్వామి కలిరా పడకలు పరిచిన తనువున హరిగల తండ్రి దిగిరారా నరనరాలలో నటన మాడిన ఉసురే నీదిరా సిరల ధమనుల పొరలి పొంగిన ఉరుకే నీదిరా విషము కక్కిన విధికి చిక్కినే బలి కాలేనురా వేయి పడగల వేద పనసల వెలుగై బ్రోవరా ఆ పాల కడలినే దాటి శాపాలు కడగరా వేళ తుడవర నా పాపం నిలపర నా ప్రాణం ఓ అనంతాది శేష నీవే దిక్కురా పడగల గొడుగున పుడమిని పొదిగిన స్వామి కలిరా పడకలు పరిచిన తనువున హరిగల తండ్రి దిగిరారా అలనాటి గ్రహపాటు గత జన్మ కాటు అగచాటు అగచాటు ఈ పాము కాటు కుండలిని కుబుసమును ఖండించుకొనిరా అతి వక్ర విష చక్ర మండలము విడిరా అహిపతివి అబలగతి నీవే కులపతివి విమలమతి నీవే రా దేవరా సర్వభూభార భోగీశ్వరా హే ధీవరా
స్వామి, పాముల మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికొచ్చాను. ఇక్కడ మీ వల్ల పాములకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. నేను చేసిన వెళ్ళి జన్మలో మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. స్వీకరించు. శుభమస్తు. విజయం. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవిలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవిలేస్తాను, మింగేస్తాను. రమ్మనండి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందెళ్ళలో